సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఈలోగానే అనేక పథకాలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ 60 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. రైతులకు ఇచ్చే రాయితీలన్నీ నేరుగా అందించే అంశాన్ని పరిశీలిస్తుంది. ఎలాగైనా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. లక్ష కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు. బీజేపీ సర్కార్ ఈ 2-3 నెలల్లో ఈ మొత్తాన్ని ఖర్చు చేయబోతోంది. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ 60 రోజుల్లో చేయగల పనులన్నీ గుర్తించి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన కేంద్రం ఇతర అంశాలపై దృష్టి సారించింది. ఇందుకోసం ఈ 7 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు యోచిస్తోంది. మార్చి నెలాఖరులోగా ఎన్నికల కోడ్ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈలోగానే తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వ్యవసాయ రుణమాఫీతో లాభం లేదని నిపుణులు చెప్పడంతో తెలంగాణలోని రైతు బంధు, వడ్డీ లేని రుణాలను పరిశీలిస్తోంది. వ్యవసాయ సబ్సిడీని నేరుగా రైతులకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రైతులకు ఏటా ఎరువులు, ఇంధనం, విద్యుత్, సాగునీటి వ్యవస్థ, పంట బీమా, వడ్డీ రాయితీ వంటి సబ్సిడీలు 2 లక్షల కోట్ల మేరకు వెచ్చిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతులకే అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే సాగులో ఉన్న భూమికి ఏటా ఒక్కో హెక్టారుకు 15,000 వరకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీ మేల్కొంది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఇస్తున్న రాయితీలన్నీ నేరుగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్లో రైతులే ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోడీ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు వేయడంతో పాటు వడ్డీ లేని రుణాలు అందించే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం అక్షరాల 1,00,000 కోట్లు ఖర్చు చేయనుంది.